మైక్రో ఫైనాన్స్ విషయంలో మంగ్లీ ఇన్వాల్వ్ అయ్యి అండ్ మంగ్లీకి కూడా హస్తం ఉందని చెప్పేసి రీసెంట్‌గా బయటికొస్తున్న ఆధారాలే మరి దానికి నిదర్శనం. మరి ఈ ఆధారాలను కూడా కంప్లీట్‌గా బయట పెడుతూ ఉన్న మరి సోషల్ యాక్టివిస్ట్ అశోక్ రాథోడ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట. మరి ఆయనతో మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకా ఏ అప్డేట్స్‌తో ఇంకా మంగ్లీ ఇన్వాల్వ్ అయింది అని చెప్పేసి ఇంకా క్లారిటీ ఏమిస్తారో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అశోక్ గారు. నమస్తే. అండ్ ఈ మైక్రో ఫైనాన్స్ కేసు విషయంలో మంగ్లీ హస్తం ఉందని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ మీరు నిన్న రిలీజ్ చేసిన ఆ వీడియో కానీ వాళ్ళ సిస్టరు మధు కూడా ఉండడం ఇవన్నీ. ఏంటి వాట్స్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? అంటే వాట్ నెక్స్ట్ అంటే ఇక మొత్తం డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టిగేషను. తర్వాత డిపార్ట్మెంట్ పూర్తి ఆధారాలు, పూర్తి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సెలబ్రిటీ అనే కోణం చూడకుండా, ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా పేద ప్రజలకు ఏదో ఆశపడ్డారు, ఇచ్చారు. భూములు అమ్ముకున్నారు, ఇచ్చారు. పిల్లల పుస్తకాలు అమ్ముకున్నారు, ఇచ్చారు. పిల్లలకు చదువు చెప్పడం లేదు. ఈరోజు నేను లేటెస్ట్ రిపోర్ట్ ఏందంటే, మా నల్గొండ జిల్లాలో గానీ, ఎక్కడ ఏ జిల్లాలోనా గానీ, ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ మ్యారేజ్ సీజన్ ఇదంతా. ప్రతి తండాలో మ్యారేజ్ అయ్యేది. కానీ ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో గానీ, మా మిర్యాలగూడలో గానీ, అసలు మ్యారేజ్‌లు చాలా తక్కువైతున్నాయి. ఎందుకంటే వీళ్ళని నమ్మి ఆ డబ్బులన్నీ, అరే బిడ్డ పెళ్ళుంది గదా! ఒక 2 ఇయర్స్‌లో, అప్పట్లోకి మనకేదైనా ఇంట్రెస్ట్ వస్తది గదా! దానికి డబల్ జేసుకోవచ్చు కదా! అని ఆశపడ్డారు. కానీ ఈరోజు ఆడబిడ్డలందరూ ఇంట్లో ఉంటే ఆ తండ్రులు ఏడుస్తున్నారు. తల్లి ఏడిచిందంటే ఒక రీజన్ ఉంటది. కానీ అదే ఇంట్లో తండ్రి ఏడుస్తున్నారంటే దానికి ఇక జవాబు లేదండి. ఈరోజు అందరూ ఆశపడ్డారు, ఇచ్చిర్రు. కానీ ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. ఇక దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యింది. నేను శుద్ధపూస మాటలే మాట్లాడతా, నేను నిజాలే మాట్లాడతా, సత్యమేవే జయంతి అని చాలా క్లియర్‌గా మొన్న ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది మంగ్లీ గారు. నేనేమంటున్నాను, నాకు మంగ్లీ గారంటే ద్వేషం కాదు, మంగ్లీ గారంటే నాకు కోపం కాదు. మంగ్లీ గారంటే గౌరవం ఉంది. నాకు మంగ్లీ గారి పాటలంటే కూడా బాగా ఇష్టం. జాతి పాటలు పాడింది. చాలా మంచి మంచి స్టేజ్‌లో పోయింది. ఇదే ఇదే సమాజంలో పుట్టి, అదే సామాజిక వర్గం దగ్గర నుంచి అంత గొప్ప స్థానానికి పోయినప్పుడు ఎవరైనా గుండెల్లో పెట్టుకుంటారు. కానీ పొట్టన కొట్టాలని చెప్పేసి ఎవ్వరు కూడా నేర్పియద్దు. ఆమెకు సంబంధం లేదని చెప్పేసి అన్నది. సంబంధం లేనప్పుడు మనమంతా సంబంధాలన్నీ ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయవన్నీ మనం తీసాం. యెస్, 110% ఈమె ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఈమె అండర్‌వేలోనే ఇదంతా జరిగింది. మధుగాడు 8థ్ ఫెయిలు. ఆ తండా ప్రజలు చెప్తున్నారు. ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే, ఆ ఒక్క మంగ్లీ గారిని ఎందుకు టార్గెట్ చేయాలండి మనమందరం గూడా? ఎందుకు? ఆమె చాలా గొప్ప సింగర్ గదా! ఆమెను ఎందుకు టార్గెట్ జేయాలి? తండా ప్రజలకు ఎందుకుంది అబద్ధాలాడడానికి? తండా ప్రజలు పొద్దున్న లేస్తే ఆ భూమినే అదే కన్నతల్లి అని చెప్పేసి దాన్ని నమ్ముకొని, కన్నతల్లిని నమ్ముకొని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఆ వ్యవసాయం చేసుకున్నటువంటి భూములు కూడా అమ్ముకొని ఈరోజు ఏమీ లేకుండా, కనీసం ఆ మెడల్లో పుస్తెలు కూడా లేకుండా ఏదో పసుపు దారం కట్టుకొని ఉంటున్నారు. ఎంత బాధాకరం. నేనేమంటాను, ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలకు విలువలు కట్టకండి. ప్రాణాలకు ఏ విలువలు కట్టకండి. ఏ వ్యవస్థ అయినా, ఏ చట్టమైనా ప్రాణాల కంటే గొప్పవి ఏవి కావని నాది. కాబట్టి ఇప్పటికైనా నిన్న మా ఈఓడబ్ల్యూ డిపార్ట్మెంట్ కూడా 3 సార్లు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయిందని చెప్పేశారు. నేనేమంటున్నానంటే, అభిమాని మాత్రమే కదా! నేనిప్పుడు మీకు మొదటిసారి పరిచయం. మొదటిసారి పరిచయం, మీరు భోజనానికి పిలిస్తే నేను ఎట్లా రాగలుగుతాను? నేను కనీసం ధైర్యం కూడా చేయలేను కదా! అరే కలవంగానే భోజనానికి పిలుస్తున్నాడు. ఆ ర్యాపో ఉండదు కదా! ఈమె తన సెలబ్రిటీ ఒక స్టేటస్‌లో ఉంది. సెలబ్రిటీ స్టేటస్‌లో ఉంది. ఆ రోజు రాత్రి మిర్యాలగూడ దగ్గర రాత్రి 12 గంటలకంటే బిఎల్ఆర్ గారు కనీసం భోజనం పెట్టకుండా పంపిస్తారా అండి? మన ఇంట్లో భోజనం మన ఇంట్లో పుట్టినరోజు వేడుకలు, మన ఇంట్లో పండుగ అయింది. ఒక సెలబ్రిటీకి 12 గంటలకు రాత్రి బిఎల్ఆర్ గారు భోజనం పెట్టకుండా పంపిస్తారా? ఒకవేళ భోజనం పెట్టకపోయినా ఆ రోజు నేషనల్ హైవే పట్టుకొని వస్తాం మనం. రాత్రిపూట జర్నీ, సేఫ్ జర్నీ చూసుకుంటాం. క్లీన్ రోడ్ చూసుకుంటాం. మనం ఎప్పుడు కూడా మన సేఫ్టీని మనం చూసుకుంటాం. కానీ ఇప్పుడు మంగ్లీ గారు తెగించి మరీ 70 కిలోమీటర్స్ రాత్రి వెళ్ళి ఆ తండాకెళ్ళి ఫోటో దిగి, సరే అభిమానిగానే పిలిపించారు. మా తండా ప్రజలు ఏమంటున్నారంటే, మా ఊర్లో దసరా పండుగ అయితే జరగలేదు కదా, మీరెందుకు వచ్చారు అంటారు. మా ఊర్లో మా సర్పంచ్ అయితే పిలవలేదు కదా, మీరెందుకు వచ్చారు. మా తండాలో మా నాయకు పిలవలేదు కదా, మీరెందుకు వచ్చారు. మా తండాలో ఏ కార్యక్రమం జరగలేదు కదా, మీకు పిలిపించిన దుర్మార్గుడు ఎవరంటున్నారు. దుర్మార్గుడు కాదు, అభిమాని. ఆ పిలిపించిన దుర్మార్గుడు ఎవడంటున్నారు. పిలిపిస్తే ఎందుకు వచ్చినావు? సరే నువ్వు వచ్చిన దాన్ని వచ్చినావు. మా చెల్లెళ్ళని మధుగానికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం, మంచోడైనా చెడ్డోడైనా అని అడిగినావు. ఎందుకు అడిగినావు తల్లి? అభిమాని ఇంటికాడ అన్నం భోజనం చేయాలి, వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చినావంట, ఇల్లుని చూసినావంట, ఆర్కిటెక్ట్ చేసినావంట, ఎలివేషన్స్ చేస్తున్నావంట, అక్కడ మేస్త్రీలను పిలిపించి మాట్లాడుతున్నావంట, నాకు సొలై పెట్టరా, నాకు మటన్ పెట్టరా, నాకు ఫిష్ ఫ్రై పెట్టరా మీరు అని అడిగినావంట. ఎందుకు తల్లి ఇదంతా?
తండా ప్రజలను బదనాం చేసినావు ఈరోజు. తండా ప్రజలను దొంగలుగా చిత్రీకరించినావు. నన్ను కావాలని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నా జాతి బిడ్డలే నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. జాతి బిడ్డలు నీ ప్రాణం కంటే 100 మంది ప్రాణాలే గొప్పవి అని నేను అంటాను. కానీ మీ జాతి విషయంలో ఒక విషయం మాత్రం గొప్పగా చెప్పుకోవాలంటే ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు మీ వారైనా కానీ మీరు కాపాడుకుంటారేమో అనిపించింది. కాకపోతే తప్పు చేసిన వాళ్ళను నిలబెట్టి మేము అలాగే కడిగేస్తాం, న్యాయం పక్కే ఉంటామని చెప్పేసి మీరు చెప్తున్నారు చూసారా, దానికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అట్లనే ఇప్పుడు తమ్ముడు తన వాడైనా ధర్మం. ఇప్పుడు తను ఎవరినో చంపేసి వస్తుంది, మర్డర్ చేసి వస్తుంది, ఏదో చేసి వస్తుంది. నేను గిరిజన బిడ్డను నన్ను కాపాడుకోమంటే వాళ్ళ ప్రాణాలు కూడా ఉంటాయి కదండి. వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. ఇప్పుడు అట్లా అట్లా చేసి వస్తే కాపాడమని అంటారా? నువ్వు చెప్పు. నేను నిజంగానే ఎక్కడన్నా ఆమెను కూడా చాలాసార్లు బ్లేమ్ చేసారు సోషల్ మీడియాలో. ఇంతకుముందు ఏదో బాయిలోనే బలికి ఏదో పాట అన్నప్పుడు నేను సపోర్ట్ చేశాను. దానికంటే ముందు ఇంకో టీవీ 9లో ఒక ఏదో ఆమె పాటకి ఏదో కామెంట్స్ వస్తే దాన్ని కూడా మేము సపోర్ట్ చేసాం కదా. ఆమె ఎదగడానికి మేము మెట్లయినాం కదా. మమ్మల్ని తొక్కి పైకి పోదాం అనుకుంటే, మమ్మల్ని మా పొట్టలు కొట్టి పోదాం అనుకుంటే ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికీ చాలామంది ప్రాణాలు పోయే ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు కేవలం గత 20 రోజుల నుంచి మీడియాలో వచ్చే ప్రసారాలను చూసి ఈరోజు కాకపోతే రేపు మనకు న్యాయం జరుగుతుంది, పోలీసులు వాళ్ళకు కొంచెం సీరియస్గా తీసుకుంటున్నారు, తెలంగాణ పోలీస్ నంబర్ 1 పోలీసింగ్ అని ప్రపంచంలోనే మనకు ఒక గుర్తింపు ఉంది, మన పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉందని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే అదే నల్లమల్ల అడవిల నుంచి అదే నల్లమల్ల బిడ్డ ఈరోజు మనకు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి వారు కూడా ఆ ధైర్యంతోనే ఉన్నారు కదా. అందుకే నేనేమంటానంటే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈరోజు మంగ్లీ గారు ఒక చాలా గొప్పగా వారు ఎంతవరకు తెగించారంటే వారి తమ్ముడు 20 రోజుల ముందు 20 రోజులు ఎక్కడో పరారయ్యాడు. 20 రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ తీసుకున్నాడు, ప్రెస్ మీట్ ప్రిపరేషన్ హాలిడేస్ తీసుకున్నట్టు. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిందన్నట్టు చెప్పిండు. మరి మా అసిస్టెంట్ రమేష్ కూడా అదే చెప్పిండు కదా. నేనే తీసుకెళ్ళినా, నా పక్కన విఠల్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు. నేను వచ్చినాము, నువ్వు ముందు కూర్చున్నావు. నేను తీసుకొచ్చినప్పుడు నా చేతిలోకి వెళ్ళి 30 లక్షల బ్యాగ్ తీసుకున్నా. ఈ బ్యాగ్ కోకాపేట్ సర్వీస్ రోడ్లో నువ్వు ఇంకో కార్లో ఇచ్చినావు కదా. మరి అదే ఎందుకు చెప్తలేవు నువ్వు? నీ ఇంటికాడ వచ్చినాను వాడు కూడా చెప్తున్నావు, నువ్వు కూడా చెప్తున్నావు. ఈ మధ్యలో 10 minutes గ్యాప్ ఎందుకు నువ్వు కరెక్షన్ చేసుకుంటున్నావు? ఈ 20 days ప్రిపరేషన్లో అది చెప్పకూడదు అని చెప్పి స్క్రిప్ట్ రాశారు. ఎస్. ఇప్పుడు అభిషేక్ గారు ఒకటి చెప్తున్నాడు, వీడు ఒకటి చెప్తున్నాడు. ఇప్పుడు అభిషేక్ గారి మాటలు విందామా, వీని మాటలు విందామా? ఇప్పుడు వీని అకౌంట్లో 3 సార్లు ట్రాన్స్ఫర్ అయినాయి. మరి ఇదెందుకు చెప్పలేదు తమ్ముడు? ఇదంతా ప్రిపరేషన్ హాలిడేస్లో లేదేమో బహుశా. అప్పుడు 20 పాల్తి రమేష్ అని చనిపోయాడు. మరి ఆ కుటుంబాన్ని పరామర్శించేది ఉండే కదా. మీ అక్క మీరు పోయి మాకు ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో మమ్మల్ని అనవసరంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు, మమ్మల్ని బద్నాం చేస్తున్నారని పోయి తండా ప్రజలను పోయి ధైర్యం చెప్పాలి కదా. ప్రాణాలు కాపాడిన పుణ్యం దొరుకుతుంది కదా. మరి ఇదంతా ఎందుకు చేయటం లేదు? అదే మంగళిగా వీడొచ్చి దుర్మార్గుడు వచ్చి నేను కట్టించినటువంటి హనుమంతుని మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు కానీ మా అక్కకు కానీ ఎటువంటి ప్రమేయం లేదు, కానీ మీడియాని నన్ను టార్గెట్ చేస్తుంది. మా అక్క ఫేమస్ కాబట్టి, మా అక్క సెలబ్రిటీ కాబట్టి, మా అక్కకి 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయి కాబట్టి మా అక్క ఫోటోలు ప్రతి వీడియోలో థంబ్నెయిల్లో వేసుకుంటారు. మా అక్కని వాడుకొని మీడియాలు కూడా బాగా సంపాదిస్తున్నాయని చెప్పేసి ఆడు యూజ్లెస్ కామెంట్ చేసిండు వాడు దుర్మార్గుడు. నేనేమంటున్నా అంటే వాడు దేవుని మీద ప్రమాణం వేసి చెప్పిండు. వేసిన మరోక్షణం ఏం చేసింది? డిపార్ట్మెంట్ ఆధారాలు బయట పెట్టి ఏమని 3 సార్లు నీ అకౌంట్కి మొదటి నుంచి డబ్బులు పెట్టినాయి. ఒకటేసారి కలిసినావు నువ్వు కర్నూలులో పార్టీకి ఎందుకు పోయినావు? ఒకటేసారి కలిసినావు నువ్వు సిమెంట్ ఫ్యాక్టరీకి ఎందుకు పోయినావు? అంటే ఒక్కసారిలోనే అంత సర్ప్రైజ్ జరిగిపోతుందా? ఈ ప్రపంచంలో ఎవరికి ఏం జరగని సర్ప్రైజ్ నీకెందుకు జరుగుతుంది? ఇప్పుడు నీ ముఖం చూస్తే ఎవరు డబ్బులు ఇచ్చేటోడు? నువ్వు మీ అక్కని ఫ్రేమ్లో పెట్టుకొని వెనకాలకి ఫోన్లు చేయించుకొని, కర్ణాటక మాజీ మంత్రి మనోడు చెప్తున్నాడు కదా, నాతో ఫోన్లు మాట్లాడిచ్చారు, నేను అవి సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ తీసుకొస్తున్నా, నేను కూడా హైదరాబాద్కి వస్తా ఈరోజు రేపట్లో, అవి కూడా నేను మీ అందరితో పాటు కూర్చొని హైదరాబాద్లో మనం ప్రెస్ మీట్ పెడదాం. నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ శివ చౌహాన్ వచ్చింది, శైలజ చౌహాన్ వచ్చింది, తర్వాత భరత్ చౌహాన్, తర్వాత ఈ మధుగాడు వీళ్ళందరూ వచ్చింది గన్మ్యాన్, అదంతా సీసీటీవీ ఫుటేజ్ నా ఆఫీస్ నుంచి నేను తీసుకొస్తున్నా. కానీ ఇంత దుర్మార్గులను నేను అనుకోలేదు. నేను ముందు జాగ్రత్త పడేటోని. నా పక్కనే ఒక 30 కోట్లు పెట్టి భూములు ఉన్నారు కదా, నేను నమ్మిన, నన్ను కూడా మోసం చేసిరు వీళ్ళు అని చెప్పేసి వారు కూడా నేను ఈరోజు రేపు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నేను హైదరాబాద్కి వచ్చి ఇదంతా బయటికి పెడతా, నిజమే గెలవాలి, నిజమే చెప్తాం అని చెప్పేసి మంగ్లీ గారు అది చూడండి. సరే తమ్ముడు గాడేదో దుర్మార్గుడు, వానికి ప్రిపరేషన్ చేసిరు బాగా, ఏదో చెప్పిండు అనుకుంటే. మంగ్లీ గారికి ఏమైందండి? ఒక మంచి సెలబ్రిటీ స్టేటస్,
నేను కట్టించిన నా హనుమంతుని మీద ప్రమాణం వేసి చెప్తున్నా, నేను ఒక్కసారి భోజనానికి వెళ్ళిన పాపానికి నేను కానీ నా కుటుంబం కానీ క్షోభను అనుభవిస్తున్నాము. ఈడు దుర్మార్గుడు అని తెలిసి ఒక్కసారి మాట్లాడిన పాపానికి నేను రోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను. నా కుటుంబాన్ని పాత్ర కానీ ఎవరి పాత్ర దీంట్లో లేదు. బాధితుడు పాల్తీ రమేష్ మధు బాధితుడు పాల్తీ రమేష్ చనిపోయాడు. చాలా బాధాకరణం. ఇంత చాలా గొప్పగా చెప్పింది కదా, సంతోషం. మరి పాల్తే ఆ లెటర్ కూడా 28కి డేట్ ఉంది దాని మీద, మీరు చూసారో 28కి ఉంది. మరి మొన్న బయటికి వచ్చింది. మరి 2 days ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయినట్టు ఆ లెటర్ చెప్పాలి కదా మంగ్లీ గారు. అంటే తను కూడా మీడియాని కంటిన్యూ నాన్ యూసే రావాలి, మీడియాని పబ్లిక్ని నా సైడ్ తిప్పుకోవాలి అని చెప్పేసి ముందు శివచవాన్ని పంపించింది. నెక్స్ట్ డేకి ఈ న్యూస్ పెట్టింది, మంగ్లీ గారి పాత్ర లేదు, మేము గిరిజన సంఘాలు సవాలు విసిరినట్టు మంగ్లీ గారు హనుమంతుని మీద ప్రమాణం వేసి చెప్పింది కాబట్టి నిజమే ఉండొచ్చు అని చెప్పేసి అన్నాడు. అదే హనుమంతుడు ఆ భగవంతుడే ఆధారాలు మళ్ళీ ఇచ్చిండు మాకు. నా మీద ప్రమాణం వేసి చెప్తుంది, అదంతా తప్పు, ఇగో మీకు ఆధారాలు బయట పెడతా అని ఒక చాలా చక్కటి వీడియో వాళ్ళ ఇంట్లో వీడియో, వాళ్ళ సోదరి, తర్వాత వాళ్ళ తల్లిగారు, మా ఈ దుర్మార్గుడు మూర్ఖుడు మధుగాడు వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు. కాదు, ఇదంతా చూస్తూ ఉంటే సౌత్ ఇండియన్ స్టార్ కాస్త సౌత్ ఇండియన్ స్కామ్ స్టార్ గా మారారేమో అనిపిస్తుంది. 100% ఎందుకంటే కర్ణాటకలో నేను అవన్న స్టార్ అంటలేను ఇప్పుడు, సెలబ్రిటీ అని నేనైతే అనుకోవడం లేదు, స్టార్ అయితే నేను అనుకోవడం లేదు. బహుశా మీరు అనుకుంటే తప్పేం లేదు, కానీ నా మనసులో మాత్రం ఇప్పుడు లేదు. ఎందుకంటే పేద ప్రజల పొట్టలం కొట్టి పేద ప్రజల జీవితాన్ని ధారపోసి ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని వారి ఇంట్లో పెట్టుకొని వారు జల్సాలు చేస్తాము, బిజినెస్లు చేసుకుంటామంటే ఆమె సెలబ్రిటీ కాదండి. దయచేసి ఇప్పటికి కూడా మీరు సెలబ్రిటీ స్టేటస్ అనేది తీయండి. ఇది మంచి పద్ధతి కూడా కాదు మనకు. ఎందుకంటే చాలామంది ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళే, అదే కష్టాన్ని నమ్ముకుంటే అన్నీ వస్తాయి. మనకు భోజనానికి మనకు అన్నీ వస్తాయి. మనం కష్టాన్ని నమ్ముకుందాం, కష్టమే మనకి గుర్తింపు ఇస్తుంది. కానీ అదే కష్టాన్ని నమ్ముకొని ఆ పేద ప్రజల పొట్టలు కొట్టి అదే కష్టపడుతున్న ఆ పేద ప్రజల పొట్ట కొడితే ఆమెకు సెలబ్రిటీ స్టేటస్ కూడా కాదు, రోడ్డు మీద తిరగలేరు. ఇవంతా ఓకే, కానీ సో ఈ కేసుని స్టార్టింగ్లో బయటికి తీసుకొని వచ్చి సో కొంచెం మీడియాలో హల్చల్ అయ్యేలా చేసింది అడ్వకేట్ సుబ్బు గారు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? వారి లైన్ వేరు, మన లైన్ వేరండి. ఓకే, వారు అంటే ఇద్దరు పోరాడుతుంది కూడా బాధితుల సైడ్ నుంచే కదా. అవును, ఇప్పుడు మీ సైడ్ నుంచి చూసుకుంటే కంప్లీట్ గా ఆ వీడియో బయటికి రావడం కానీ ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, కేవలం సెలబ్రిటీ అయిన మంగ్లీ గారి గురించనే కాదు, ఎవరు మధు కానీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ కానీ, ఇలా ప్రతి ఒక్కరి దాని గురించి మీరు నిజాలు బయటకు వచ్చేలా చేస్తూ ఉన్నారు. మరి అటు సైడ్ నుంచి కూడా ఉండాలి కదా. అయితే ఇక్కడ కేసు డైవర్ట్ అయిపోవద్దు అనేది మా టార్గెట్. ఓకే, కేసు ఎందుకు డైవర్ట్ అయిపోవద్దంటే వారు అడ్వకేట్ గారు వారు కర్నూలు నుంచి వచ్చినటువంటి 4-5 బాధితులు, వారు బాధితులు ఎట్లా ఉన్నారంటే వాడు ఒక హేమకాంత్ రెడ్డి వాడు కూడా దొంగనే అంటున్నారు. ఆడు వాళ్ళతో అంటే వాళ్ళు బిజినెస్లలో వాళ్ళ పొత్తుల వ్యాపారంలో ఏదో బిజినెస్ ఏదో తేడా జరిగింది, డబ్బులు పంపకాల్లో ఏదో తేడా జరిగింది కాబట్టి వారు కొట్లాడుకొని బయటకు వచ్చారు. ఎందుకు బయటకు వచ్చారు అంటే ఏదైనా డబ్బులు తేడా వచ్చినాయా, ఏదైనా బిజినెస్లో తేడా వచ్చిందా, వాళ్ళు పంచకణంలో ఏదో తేడా వచ్చిందో బయటికి వచ్చారు. అయితే వాళ్ళు మాట్లాడేది 20 కోట్లు 30 కోట్లు అని, వీళ్ళు 4-3 20-30 కోట్లు ఎట్లా ఇచ్చిరబ్బా, ఇది రాంగ్. కానీ మీడియాలో 200-300 కోట్ల స్కామ్ అంటున్నారు. మరి 200-300 కోట్ల స్కామ్ కాదు ఇది, ఇది కనీసం 1000 నుంచి 2000 కోట్ల స్కాము. దీని పుట్టుక నల్గొండ జిల్లా వదిబట్ల గ్రామంలో జరిగింది. మరి ఇది ఎందుకు బయటికి రావడం లేదు? దీంట్లో వెనుకాల రమావత్ మధు గాని పేరు చెప్తున్నారు, రమావత్ బాలాజీ గాని పేరు చెప్తున్నారు. అంటే దీంట్లో ఏదో పాతంగా ఉంది. దీంట్లో ఆల్రెడీ మంగ్లీ గారి పుట్టినరోజు వేడుకల్లో దుర్మార్గులు ఇద్దరు పుట్టినరోజు వేడుకలకు డబ్బులు ఖర్చు పెట్టి మంగ్లీ గారి పుట్టినరోజు జరిపారు. అసలు ఈ కేసు ఎందుకు ఇక్కడ సైడ్ ఫోకస్ అవ్వడం లేదు? ఇక్కడ కదా అసలైన బాధితులు ఉన్నారు. ఇక్కడ ఏదో సెలబ్రిటీ స్టేటస్ కోసం వాడేదో దానికోసం దీనికోసం అని ప్రయత్నిస్తున్నాను. ఈ కేసు అంతా రాంగ్ డైవర్షన్ పోతుందని చెప్పేసి అప్పుడు నేను కానీ మా సంపత్ నాయక్ గారు కానీ మా నాయకులు అందరం కలిసి ఈ కేసు ఇది కాదు, దీన్ని మొత్తం స్టడీ చేసి మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ చేశాం. కంప్లైంట్ చేసి అక్కడి నుంచి మేము మీడియాకి చెప్తూనే ఉన్నాం, ప్రతి ఆధారాలు బయటికి తీసుకొస్తాం, దీంట్లో దోషులను బయటికి తీసుకొస్తాం, ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ప్రూవ్ చేస్తామని చెప్పేసాను. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ లా ప్రకారం మనం వెళ్ళినా కానీ వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యాడు, వాళ్ళ సిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు, ఇట్లా అని చెప్పేసి మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే
అక్కడ మెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ మంగ్లీ గారిది లేదు. సో, హ్మ్. ఆవిడ నిర్దోషి అని జెప్పేసి ఒకవేళ హ్మ్. కోర్ట్ ఇచ్చిందంటే హ్మ్. ఏంటి? మీకొక కేస్ గుర్తు చేస్తున్నాను హ్మ్. ఇక్కడ. తమిళనాడులో 9 మంది పోలీసులని ఈ ఈ మధ్య కాలంలో ఉరి ఉరి శిక్ష శిక్ష అనేది కూడా అమలు చేశారు. అమలు చేశారు. హ్మ్. ఎవిడెన్స్ ఏంటిది? ఐ విట్‌నెస్ తప్ప ఇంకో ఎవిడెన్స్ ఏమీ లేదు. లేదు. 9 మంది పోలీసులు ఇద్దరిని కొట్టి వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. కానీ అక్కడ అదే డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ వీరమహిళ ఒక యాహ్! కానిస్టేబుల్. కానిస్టేబుల్ గారు జడ్జి గారి దగ్గర ఐ విట్‌నెస్ చెప్పడానికి పోతే ఆమె కూడా తన ప్రొటెక్షన్ అడుగుంది. ఏందంటే నా కుటుంబానికి నేను ఇద్దరు పిల్లలున్నారు. నాకు ఉద్యోగం నుంచి పోయే అవకాశం ఉంది. బహుశా నేను చెప్తే దానికి మీరు భద్రత కల్పిస్తా అంటే దానికి మీరు ప్రొటెక్షన్ ఇస్తే నేను నా కళ్ళారా నేను చూసిందే మాత్రమే చెప్తానని ప్రమాణం వేసి చెప్తా అని చెప్పేసి చెప్పింది. హ్మ్. ఆమె చెప్పిన స్టేట్మెంట్ మాత్రమే. అంటే మీరు చూడండి చట్టం ఎంత గొప్పదో. హ్మ్. ఆమె కళ్ళారా చూసింది చెప్పింది కాబట్టే 9 మంది ప్రాణాలకు ఉరి శిక్ష వేసి. మరి కళ్ళారా చూసినటువంటి వ్యక్తులను కూడా అబద్ధం అంటే ఈ ఐ విట్‌నెస్‌లు అక్కడేమో ఐ విట్‌నెస్ నడుస్తాయి. ఇక్కడేమో ఐ విట్‌నెస్. అది కూడా చట్టమే. ఇది కూడా చట్టమే. దీనికెందుకో న్యాయం జరగదు. దానికెందుకో న్యాయం జరుగుతది. మంగ్లీ గారి చేతులు మల్లెపల్లికొచ్చి బ్యాగులు తీసుకుపోయేది. మంగ్లీ గారు తోటలలో పర్సనల్ అంటే మనము ఒక ఈవెంట్లు ఉన్నప్పుడు ఒక ప్రొఫెషనల్‌గా ఉంటాం. మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం. మనం తోటలో వెళ్ళేటప్పుడు ఒక విధంగా ఉంటాం. అంటే ఒక అభిమానిని నీ తోటలో పిలిపించుకొని ఫోటో దిగే అంత ఆ దగ్గర అభిమానియా? ఇంకా అభిమాని అట్లాంటివి ఏం లేదులెండి. అదే అంటే నిన్న మీరు ఆ! అంటే బయటికి రిలీజ్ చేసిన ఆ వీడియోలో అదే గాని అది చెప్తున్నాం కదా! అర్థమైపోతోంది. చాలా క్లియర్‌గా అర్థమైతుంది హ్మ్. కదా సమాజానికి. ఏం చేశారు? ఇప్పటికైనా బయటికి రండి. మీరు తీసుకున్నటువంటి మధు గారిని పిలిపించండి. మధు గారి దగ్గరికి వెళ్ళండి. మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులున్నాయో సహాయం చేయండి. మీరు మిమ్మల్ని ఎవరు నిందించడం లేదు. ఇప్పటికి కూడా మీకు అవకాశం ఉంది. హ్మ్. మిమ్మల్ని ఎవ్వరు నిందించడం లేదు. చట్టం చాలా అందరినీ చట్టం అందరికి చాలా గొప్పది. చట్టం ఎవరికి చుట్టం కాదు. మీరు తీసుకున్నటువంటి మీ ఆస్తులు, మీ బినామీలు ఎవరెవరైతే ఇప్పటికైనా బయటికి పెట్టండి. బయటికి పెడితే ఆ పేద ప్రజలు ప్రాణాలను కాపాడదాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు కనీసం ఎవరైనా చనిపోతే అనాథలైపోతారు. వాళ్ళని చూసే పరిస్థితులు లేదు. చాలా అకౌంట్లలో బైనాన్స్ అనే అకౌంట్‌లో ఇదొక క్రిప్టో కరెన్సీ అకౌంట్ అని ఏదో అంటారంట. హ్మ్. దాంట్లో సుమారు ఒక 400-500 కోట్ల వరకు డబ్బులున్నాయని మాకు సమాచారం ఉంది. వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి బాధితులు మాత్రమే చెప్తున్నారు. బినామీల పేరు మీద క్రియేట్ చేసుకొని దాంట్లో ఏదో యూఎస్ డాలర్సో దాంట్లో ఏదో బిట్‌కాయిన్స్. బిట్‌కాయిన్స్ ఏదో చేస్తారంట. దానికి మనకు హ్మ్. కూడా తెలియదు. సో, దాంట్లో డబ్బులున్నాయి బినామీల పేర్ల మీద. ఆ బైనాన్స్ అకౌంట్ ఏందో తీయండి అసలు. వీళ్ళు ఎక్కడెక్కడ దాచిపెట్టుకురు ఏదో నిన్న ఎవరో మాట్లాడుతున్నారు వాళ్ళ బాధితులు వాళ్ళ చుట్టూ తిరిగేటోళ్ళు. హైదరాబాద్‌లో ఎక్కడో ఇల్లో ఏదో ఉందంట. దాంట్లో అంతా డబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఉందంట. ఆ ఇల్లు ఎవరికీ తెలవదంట ఈళ్ళకి తప్ప. హుహు. అది ఎక్కడుందో చెప్పండి. చాలామంది చనిపోతారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు 200-300 ప్రాణాలు పోతాయి. నిన్ననో మొన్న ఇద్దరు పాయిజన్ తీసుకున్నారు. ప్రెషర్ తట్టుకోలేక ఏజెంట్లు. హ్మ్. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఇక్కడ నుంచి, అక్కడ నుంచి వసూలు చేసి రోజు పొద్దున్న లేస్తే వాళ్ళకి టార్చరే. మీకు చెప్తున్నా కదా నల్గొండ జిల్లాలో ఒక 400-500 మంది ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్లు ఎవరి పిల్లలతో లేరు, ఎవరెవరి భార్యలతో లేరు, ఎవరెవరు కలిసి లేరు. ఎవరి బతుకుదారి అంత కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేసి ఎవరి దగ్గర అంటే బయటికి తిరుగుతున్నారు. ఆళ్ళ టార్చర్ తట్టుకోలేక బ్యాంకోళ్ళైతే బ్యాంక్ ఇంటికి లాకేస్తున్నారు. గత 7-8 నెలల నుంచి ఈఎంఐలు కట్టడం లేదు. హ్మ్. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. మీరు అబద్ధాలు చెప్పకండి. మీరు చెప్పిందన్నీ నిజాలైతున్నాయి. దానికి అన్ని ఆధారాలు మేము బయటికి తీసుకొచ్చాం. ఈరోజు మీడియా సపోర్ట్ లేకపోతే, ఈరోజు మీడియా మేము మాట్లాడేది ప్రపంచానికి చూపిస్తుంది కానీ, మేము మాట్లాడేది బాధితులకు ధైర్యం అనిపించి, ఆ ఆధారాలు మాకిస్తే మేము మళ్ళీ మీడియాకిచ్చి మిమ్మల్ని దోషులుగా చూపించాం.